ట్రయంఫ్ థ్రక్స్టన్ 400 ట్రయంఫ్ ఎంట్రీ లెవెల్ కేఫే రేసర్ బైక్. చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఇది స్పీడ్ 400కి జస్ట్ ఫెయిరింగ్ యాడ్ చేసి తీసుకొని వచ్చారని అనుకుంటుంటారు. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ బైక్. థ్రక్స్టన్ బైక్ కానీ లేదా ఈ పేరు కానీ మనకి కొత్తదేమో కావచ్చు కానీ బట్ ఈ బైక్కి చాలా చరిత్ర ఉంది. ఇంగ్లాండ్లో ఉన్న థ్రక్స్టన్ రేసింగ్ సర్క్యూట్ని బేస్ చేసుకొని ఈ బైక్కి పేరు పెట్టడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ట్రయంఫ్ కంపెనీ 1960లో రేసింగ్ పర్పస్ కోసం ఈ బైక్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా థ్రక్స్టన్ 1200 కానీ థ్రక్స్టన్ RS అనే బైక్స్ కూడా ఉన్నాయి. అవి బిగ్గర్ కెపాసిటీ బైక్స్ అని చెప్పొచ్చు కేఫే రేసర్లో. బట్ ఇది ఎంట్రీ లెవెల్ కేఫే రేసర్, నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను. అండ్ ఫస్ట్ టైం ట్రయంఫ్ కంపెనీ ఇండియాలో థ్రక్స్టన్ 400cc బైక్ని తీసుకొని రావడం అయితే జరిగింది. డిజైన్ పరంగా స్పీడ్ 400 బైక్తో కంపేర్ చేస్తే కొన్ని సిమిలారిటీస్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ స్టైలింగ్తో ఉంటుంది థ్రక్స్టన్ 400 అనేది. అండ్ ఇక్కడ క్లియర్గా మీరు నోటీస్ చేయొచ్చు, ఫ్రంట్లో బాడీ ఫేరింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కంప్లీట్లీ ఫుల్ బాడీ ఫేరింగ్ అయితే కాదు, హెడ్ ల్యాంప్ నుండి ఆల్మోస్ట్ ట్యాంక్ వరకు ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ బాడీ ఫేరింగ్లోనే విండ్ షీల్డ్ నీట్గా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే స్పీడ్ 400 బైక్లో ఇచ్చినట్టే ఇక్కడ కూడా సర్క్యులర్ షేప్డ్ LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు ఆ రెట్రో లుక్ కోసం. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఈ బైక్లో కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. డిజైన్ చేంజ్ చేశారు. అండ్ దీంట్లో 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకొక నోటిసబుల్ చేంజ్ ఏమిటంటే ఈ బైక్లో హ్యాండిల్ బార్ కంప్లీట్గా చేంజ్ చేశారు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ హ్యాండిల్ బార్కి ఈ బార్ అండ్ మిర్రర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మనకు ఆ టిపికల్ థ్రక్స్టన్ క్యాఫే రేసర్ డిజైన్ అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. అలాగే స్పీడ్ 400తో కంపేర్ చేస్తే వీల్ బేస్ కూడా తగ్గించడం అయితే జరిగింది. అలాగే ఈ బైక్ క్యారెక్టర్కి తగ్గట్టు రియర్ సబ్ ఫ్రేమ్ కూడా షార్టర్గా ఇచ్చారు. అండ్ టైల్ ల్యాంప్ డిజైన్ కూడా స్పీడ్ 400తో కంపేర్ చేస్తే చేంజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ చూడగానే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఈ బైక్లో పిలియన్కి సీట్ అనేది లేదని. దానికి మెయిన్ రీజన్ ఎందుకంటే పిలియన్కి సీట్ కౌల్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు సింగిల్గా రైడ్ చేయాలనుకుంటే ఈ కౌల్ని ఇలాగే పెట్టుకొని మీరు రైడ్కి వెళ్ళొచ్చు. లేదు మీరు పిలియన్తో పాటు వెళ్ళాలి అనుకుంటే ఈ కౌల్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ బైక్లో ఆల్ LED లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు. అంటే హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్స్ అన్నీ కూడా LEDలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ మోంజా స్టైల్లో అంటే ఫ్లిప్ టైప్లో ఇచ్చారు. ఇంకా శారీ గార్డ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ కూడా స్లైట్గా చేంజ్ అయింది. ఇక రైడింగ్ స్టాండ్స్ అలాగే సీట్ హైట్ విషయానికి వస్తే మీరు నోటీస్ చేయొచ్చు, రైడింగ్ పోస్చర్ అనేది కంప్లీట్లీ అగ్రెసివ్గా ఉంటుంది. అంటే కంప్లీట్గా ఫార్వర్డ్ లీన్ అనేది ఉంటుంది, జస్ట్ లైక్ ఏ స్పోర్ట్స్ బైక్ ఆర్ రేసింగ్ బైక్ లాగా. అండ్ ఇది మెయిన్గా యూత్ ఓరియంటెడ్ బైక్. సో ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా సూట్ అవ్వదు. ఏదో గర్ల్ ఫ్రెండ్ని ఎక్కించుకొని వెళ్తాను లేదా మీ ఫ్రెండ్ని ఎక్కించుకొని వెళ్తానంటే ఓకే, కానీ బట్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే మాత్రం మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఫుట్ పెక్స్ విషయానికి వస్తే రియర్ సెట్ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా మీరు నోటీస్ చేయొచ్చు, కొంచెం హైట్లో ఇచ్చారు ఫుట్ పెక్స్ అనేది. అండ్ ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ కూడా నారోయర్ అండ్ లోయర్ సెట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే కొంచెం కిందకు ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ మీరు పట్టుకున్నప్పుడు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే స్పీడ్ 400తో కంపేర్ చేస్తే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటుంది. అండ్ సీట్ హైట్ కూడా మనకి షార్ట్ రైడర్స్ కూడా సూట్ అవుతుంది, మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. సో ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అలాగే లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ బైక్ యొక్క అగ్రెసివ్ రైడింగ్ స్టాండ్స్ వల్ల ఈ ప్రెజర్ అనేది రిస్ట్ మీద భారీగా పడుతుంది. అలాగే కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు నేను మేనేజ్ చేసుకుంటాను, నాకు ఇలాంటి బైక్స్ అంటే ఇష్టం, ఎస్పెషలీ కేఫే రేసర్ బైక్స్ అంటే నాకు ముందు నుంచి కూడా కొనాలని ఉంది అనుకునే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు. థ్రక్స్టన్ 400లో అదర్ ట్రయంఫ్ 400cc బైక్స్లో ఉండే TR సిరీస్ 398cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే ఉంది. కాకపోతే ఈ బైక్లో ఉండే ఇంజన్లో చాలా చేంజెస్ చేశారు. టెక్నికల్గా మాట్లాడాల్సి వస్తే రివైజ్డ్ క్యామ్ షాఫ్ట్స్ ఇచ్చారు. అంతేకాదు ఎయిర్ బాక్స్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. దానివల్ల మనకి లార్జర్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది ఇంజన్లోకి. అండ్ దానికి తగ్గట్టే ఇంజన్ కంట్రోల్ యూనిట్ యొక్క ఫ్యూయల్ మ్యాపింగ్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు.
మరి వీటన్నిటి వల్ల రిజల్ట్ ఏంటి అంటే మనకి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అయింది. అంతేకాదు 2 HP పవర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ బైక్ మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే మిడ్ రేంజ్ అలాగే టాప్ అండ్ పర్ఫార్మెన్స్. హైవేస్లో వెళ్ళేటప్పుడు కామెడీగా ట్రిపుల్ స్పీడ్స్ని ఈజీగా అందుకుంటుంది, ఎక్కడ ఇబ్బంది అయితే అనిపించదు. ఓన్లీ స్టార్టింగ్లో ఆర్ లోయర్ స్పీడ్స్లో మాత్రమే పవర్ డెలివరీ లీనియర్గా ఉంటుంది. సో స్పీడ్ 400తో కంపేర్ చేస్తే హైవేస్లో మీరు వెళ్ళడానికి కానీ టాప్ స్పీడ్స్ అటైన్ చేయడంలో కానీ ఇది మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ట్రయంఫ్ ఇంజన్లో చేంజెస్ వరకే ఆగలేదు, రియర్ స్ప్రాకెట్ సైజును కూడా చేంజ్ చేసింది. దీనివల్ల బైక్ ఇనీషియల్గా పికప్ అందుకోవడానికి టైం పట్టినా హైవేస్లో మాత్రం ఎక్కువ టాప్ స్పీడ్తో వెళ్తుంది. ఎందుకంటే టాలర్ గేరింగ్ ఉండడం వల్ల రెడ్ లైన్కి ముందే హయ్యర్ స్పీడ్ని ఈజీగా రీచ్ అవుతుంది. ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. గేర్ షిఫ్టింగ్ క్లచ్ స్మూత్గానే ఉంది. సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో వచ్చేసరికి 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇంకా రియర్ వచ్చేసరికి మోనోసాక్ సస్పెన్షన్, అది కూడా మనం ప్రీలోడ్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గిందని. కాకపోతే ఈ బైక్లో మనకు స్పీడ్ 400తో కంపేర్ చేస్తే ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ ట్రావెల్ 10 mm వరకు ఇంక్రీజ్ అయింది. సో టఫ్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గినా కూడా మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సస్పెన్షన్ ట్యూనింగ్ విషయానికి వస్తే చాలామంది చెప్తున్నారు చాలా స్టిఫ్గా అనిపిస్తోందని, కొన్ని రివ్యూస్లో చెప్పడం అయితే జరిగింది. బట్ నాకైతే నేను పర్సనల్గా రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్ చాలా సాఫ్టర్ సైడ్ అయితే ట్యూన్ చేశారు. అంతేకాదు మీరు అగ్రెసివ్గా కార్నర్స్లో ఈ బైక్ నడపాలంటే కూడా మీకు కుదురుతుంది, మీకు స్కిల్ ఉండాలే కానీ ఈ థ్రక్స్టన్ 400ని చాలా అగ్రెసివ్గా కార్నర్స్లో మీరు రైడ్ చేయొచ్చు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే బోత్ ఫ్రంట్ అండ్ రియర్ మనకి డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, అది కూడా బై బ్రేక్ కంపెనీవి. అంతేకాదు దీంట్లో క్యాస్ట్ అల్యూమినియం 17 inches అల్లాయ్ వీల్స్ విత్ MRF రేడియల్ టైర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్రేక్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. రియర్ బ్రేక్ ఫీల్ అయితే అంతగా లేదు, అది కూడా ఫ్రంట్ బ్రేక్తో కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్గా టైర్స్ గ్రిప్ కానీ బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అంటే స్పీడోమీటర్ మనకి అనలాగ్లో చూపిస్తుంది, టాకోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అండ్ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్మాల్ డిజిటల్ స్క్రీన్ ఇచ్చారు, అది కూడా LCD డిస్ప్లేలో చూపిస్తుంది. సో సేమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే మనకి స్పీడ్ 400 బైక్లో కూడా ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ డిస్ప్లే మాత్రం చాలా చిన్నగా ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ ఈ బైక్ ప్రైస్ కూడా ఎక్కువ కాబట్టి దీంట్లో అప్డేట్ చేసింటే బాగుండు అనిపించింది. లైక్ TFT ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలా ఇచ్చింటే బాగుండు. అందులో దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇవ్వలేదు, సో అది కూడా మిస్ అయిందనే చెప్పాలి. ఇంకా దీనితో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఈ బైక్లో కూడా ఇచ్చారు. మీరు దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఆ ఇండికేషన్ కూడా మీకు చూపిస్తుంది ఆన్లో ఉందా లేదా ఆఫ్లో ఉందా అని. అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి స్పీడ్ 400లో మనకి ఈ లివర్స్ అనేవి క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది, బట్ ఈ బైక్లో అయితే ఇవ్వలేదు. ఇంకా హజార్డ్ స్విచ్ ఇచ్చారు. పెయింట్ అలాగే ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు పెట్టే మనీకి పూర్తిగా న్యాయం చేస్తుంది ట్రయంఫ్ కంపెనీ. థ్రక్స్టన్ 400 లీటర్కి 24 to 30 kilometers వరకు మైలేజ్ని ఇస్తుంది. ఈ బైక్ సర్వీస్ ఇంటర్వెల్ 16,000 kilometers ఆర్ 12 months. ఏది ముందైతే అది ఫస్ట్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఈ రివ్యూ చూశాక మీకు అర్థమే ఉంటుంది థ్రక్స్టన్ 400 అనేది సింపుల్గా స్పీడ్ 400 విత్ ఫెయిరింగ్ బైక్ మాత్రమే కాదని. ఎందుకంటే ట్రయంఫ్ కంపెనీ ఈ బైక్ ఇంజన్, గేరింగ్ అలాగే చాసిస్లో చాలా చేంజెస్ అయితే చేసింది. అండ్ ఈ బైక్ వచ్చేసరికి మనకి 4 కలర్స్లో అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి సుమారు ₹3,44,000 వరకు ఉంది అనంతపూర్లో. ఒకవేళ ఈ బైక్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీరు తెలుసుకోవాలన్నా లేదా ఈ బైక్ని బుక్ ఆర్ టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా అనంతపురం బెంగళూరు హైవే మీద ఉన్న ట్రయంఫ్ షోరూమ్ని ఒక్కసారి విజిట్ చేయండి. నేను షోరూమ్ డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా థ్రక్స్టన్ 400 బైక్ ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి? నాకు రెగ్యులర్ బైక్ కావాలి, అన్నిటికీ మించి కంఫర్ట్ కూడా ఉండాలి రైడ్ చేసేటప్పుడు అనుకుంటే మీరు వేరే బైక్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు, నాకు స్పీడ్, స్టైల్ ఉండాలి, అన్నిటికీ మించి అగ్రెసివ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉండాలి, అలాగే కొంచెం యూనిక్గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ట్రయంఫ్ థ్రక్స్టన్ 400ని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్
దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.